మాధురక్క బజ్ ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు బిగ్ బాస్ మామ మూల కూర్చొని ఏడుతా ఉండొచ్చు. ఓ అక్క నా ఇజ్జత్ అంతా కచ్చరా చెప్తున్నావు కదా అక్కో, నువ్వు ఎందుకు వచ్చినావు అక్కో అని చెప్పి ఏడుతా ఉండొచ్చు. ఎందుకు తెలుసా, నేను రావాలనుకున్నప్పుడు వచ్చాను, నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తున్నాను అంతే. నాకెవరో ఆపితేనో లేదంటే నాకెవరో రమ్మంటేనో రాలేదు, నేను ఎవరో పొమ్మంటే పోతలేదు. నా ఇష్టపూర్తిగా నేను డైరెక్ట్ నామినేషన్ చేసుకుని నేను ఆ సేవింగ్ పవర్ నా కోసం యూజ్ చేయాలి అంటే యూజ్ చేసేది. నేను ఉండాలి అనుకుంటే ఈ టైంలో కూడా ఉండేదాన్ని. నాకు మా ఆయన బర్త్డే ఉంది కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకున్నాను కాబట్టి నేను బయటకు వచ్చిన, నేను రావాలనుకున్నప్పుడు వచ్చినా, నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తున్నా అని ఎంత చెప్పినా శివాజీ అన్న అట్లా కాదు, ఆడియన్స్లో ఓటింగ్ అదంతా కాదండి. నాకు రావాలనుకున్నప్పుడు వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్తున్నా, నాకు బయట ఇంపార్టెంట్ అనిపించింది వెళ్తున్నా. అంటే మరి లోపలికి ఎందుకు వచ్చారు ఫ్యాంటసీకా అంటే, అవును నాకు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపించింది వచ్చిన, ఏదో నిరూపించుకుందాం అనుకున్నారు కాబట్టి ఏంటిది ఏం నిరూపించుకుందాం అనుకున్నా అని అడిగితే అదే తెలుగు ప్రజల ప్రతి ఇళ్ళల్లో వెళ్ళాలి అని అనుకున్నా. ఓకే, నేను చేశాను, నేను ఉన్నాను, వచ్చాను, నాకు అనిపించింది, నేను ఉన్నాను, నేను వెళ్ళిపోవాలనుకున్నాను, వచ్చేసాను. ఒక్కటి చెప్తున్నా అంటే ఆడియన్స్ ఓట్లు బల్లేవేమో అంటే, లేదు అవన్నీ కాదండి, నాకు ఉండాలనుకున్నప్పుడు ఉన్నాను, నేను వెళ్ళిపోవాలనుకున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను, నేను ఇప్పుడు కూడా ఉండాలి అనుకుంటూ ఉంటాను అన్నది. బిగ్ బాస్ మా మూల కూర్చొని పెడతాడు, అక్క నా పరువంతా ఇస్తున్నావు అక్కో, నాకు ఇచ్చిన పైసల సంగతి చెప్పకక్కో, నీకు దండం అయితే అక్కో. అసలు ఇదొక ఏమంటే యజమాయిషీతోటి, ఎస్ నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ హక్కు ఉంది అన్న సెన్స్లోనే మాట్లాడింది అక్క. అండ్ పార్టీల పరమైన వ్యతిరేకత అయితే గట్టిగా కనబడ్డది. అవును, ఏంది నేను మాట్లాడే దేని గురించి అనుకుంటారు, బజ్జు గురించే. బజ్జులనే పార్టీల పరమైన వ్యతిరేకత కనబడ్డది. అట్నే గప్పట్టెప్పట్లో మన మాస్క్ మ్యాన్ అన్న చిరంజీవి గారి డైలాగ్ కొట్టి, అది చిరంజీవి గారి డైలాగ్ అని చెప్పి శివాజీ అన్న చెప్తే అది నా డైలాగే, చిరంజీవి గారే కాపీ కొట్టారు అన్నట్టుగానే సేమ్ అట్లాంటిదే ఇంచుమించు సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఎక్కడ నెగ్గాలో తెలియదు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు నాకు అని అన్నది మాధురక్క. అంటే అది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అని చెప్పి నిన్నగా ఎత్తాడు అనగానే అది నా డైలాగే, అది నా డైలాగే, సినిమాలో వచ్చిందేమో నా డైలాగే అన్నది. అబ్బా, త్రివిక్రమ్ గారి డైలాగు నీ డైలాగ్ అయిపోయింది అక్క. సరే ఓకే, ఇక ఎంబటే మళ్ళీ బాలయ్య బాబు గారి డైలాగ్ కూడా కొడుతుంది, భయం అనేది నా బ్లడ్లోనే లేదు అని అంటుంది. అనగా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్టుగా డైలాగులు కొడతా అంటే బాలయ్య బాబు గారి డైలాగులు అనగానే దట్ ఈజ్ వేరే, కూటమి ఈజ్ డిఫరెంట్, హియర్ ఈజ్ డిఫరెంట్ కదా, అందుకని ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సరే, స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అండ్ అసలు ఆ కాన్ఫ్లిక్టు, వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ పంచాయతీల గర్జు, లాస్ట్కి ఓపెన్ అయిపోయారు. నిజంగా లాస్ట్కి ఓపెన్ అయిపోయి డిస్కస్ చేసుకున్నారు. బయట మీకు నాకేం శత్రుత్వం లేదు, అంటే పర్సనల్గా నాకు మీకేం శత్రుత్వం లేదు. అఫ్కోర్స్ నేను బజ్జే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, అండ్ నేను నాతో సమ ఉజ్జీలు అక్కడ ఎవరు లేరు, అందుకే నేను ఇక్కడికి బయటకు వచ్చేసాను. అండ్ ఇక్కడ నేను మీతో నాకు ఏం కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్గా లేదు అని డిస్కషన్ చేసుకుంటారు వీళ్ళంతా. అదంతా అయిపోయి రిటర్న్లో మాదిరక్క క్వశ్చన్ చేస్తుంది, ఇవన్నీ అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి, లోపల నాది గొడవలు తప్ప ఇంకేం కనిపించలేదా మీకు చెప్పండి అని అన్నది. ఇది ఒక రాజకీయ డిబేట్ లాగా ఒక రకంగా సీరియస్గా గమ్మ జరిగిందయ్యా. షో మాదిరక్క. సరే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చెయ్యిర్రి, గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఎంత మీరు పుష్ ఇస్తే అంత బలం వస్తుంది. మనకు వాయిస్ గట్టిగా వినబడాలి అని అంటే మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి. నాకు ధైర్యం బలం ఎట్లా వస్తుంది, నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని వెనక తిరిగి చూసుకుంటే ఒక 5 లక్షల మంది, ఒక 6 లక్షల మంది, ఒక 10 లక్షల మంది ఉంటే అప్పుడు శివతాండవం చేయొచ్చు. సో దానికోసమైనా మీరు సపోర్ట్ చేయాలి. కానీ వెనక కొట్టండి, లైక్ కొట్టండి, అట్నే లైక్ కొట్టు లైక్. ఓకే, చాలా అగ్రెసివ్గా ఉన్నానా? ఓకే రైట్, లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి. హైప్ ఎక్కడ ఉంటుందో అది చెప్తా. కొంతమందికి హైప్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి ఏం లేదు, లైక్ ఉంది కదా, లైక్ బటన్ దగ్గరనే కింద ఇట్లా కొంచెం సైడ్ కంటే చాలా వస్తాయి, సూపర్ చాట్ అని, థ్యాంక్స్ గివింగ్ అని, ఇట్లాంటివి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే కొంచెం పక్కకంటే అంటే ఒక 3-4 ఆప్షన్ కింద హైప్ అనేది ఉంటుంది, చూడండి. రైట్, ఓపెనింగే శివాజీ అని వచ్చి తెలుగు ప్రజల గుండెల్లో ఉండాలని వెళ్ళింది ఈమె. కానీ తన ఆవేదన, తన ఆక్రోశం, తన ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ అంతా ఇక్కడికి పంపించేసారు. అక్కడ చేసిన రచ్చరచ్చకి ఇక్కడికి పంపించారు అని చెప్పి అన్న పిలిచిండు. కానీ లోపలికి రాగానే నన్ను ఎవ్వరూ బయటకు పంపలేదు. నేను లోపల ఉండాలనుకున్నప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాను, రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను. ఎవడో పంపిస్తే పోవడానికి, ఎవడో రప్పిస్తే రావడానికి నేను ఎవరనుకుంటున్నా, అల్లటప్పగా అనుకుంటున్నా, గల్లీలో తిరిగే కంటెస్టెంట్ అనుకున్నావా? కానీ అక్కడ దగ్గర నాకు నచ్చిన పాయింట్ ఒకటి ఉంది తెలుసా, గౌరవ్కి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య, నాకు ఇది జస్ట్ టైంపాస్కి నేను వచ్చింది, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. సో గౌరవం సేవ్ చేయమన్నా, నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన అయిపోయింది వచ్చేసిన అనేది నాకు ఈ పాయింట్ నచ్చింది.
ఇలాగే అందరూ కూడా ఎవరైతే బిగ్ బాస్ని టైం పాస్కి పోవాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి రావాలని పోయేటోళ్ళు ఉంటారు చూడు, దయచేసి మీరు డ్రాప్ అవ్వండి. దీన్నే లైఫ్ అండ్ డెత్ సమస్యగా భావించి వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ నయాన్నో భయాన్నో ఏదో ఒక రకంగా లోపలికి ఎంటర్ అయిపోవాలి, మనకు ఉందిగా సర్కిల్ అని చెప్పి పోకండి. పోవడం వల్ల ఏంటంటే మీ ప్లేస్లో ఇంకొక వాల్యుబుల్ కంటెస్టెంట్ వెళ్ళేటోడు ఆగిపోతాడు. వాడికి లైఫ్ చేంజింగ్ కావచ్చు, లైఫ్ చేంజింగ్ కావచ్చు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆర్టిస్టో, ఒక సినిమాలలోకి యాస్పిరెంటో, అప్పుడప్పుడే బర్డింగ్ ఆర్టిస్టో, లేదంటే ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టో, మళ్ళీ వెలుగు కోసం, మళ్ళీ లైమ్ లైట్ కోసం ప్రయత్నించేటోడు ఉంటాడు కదా, వాళ్ళకి ఈ షో అనేది మళ్ళీ కొంచెం లైమ్ లైట్కి తీసుకొస్తాయి. ఇప్పుడు సుమన్ శెట్టి ఎప్పుడో బంద్ చేసిండు, అప్పటి నుంచి మనం కనబడతలేడు. భోజ్పురి అక్కడిక్కడ చేస్తాను అన్నాడు కానీ మనకు తెలియదు. కానీ ఇన్ని రోజుల తర్వాత కనిపించేసరికి మనం ఆదరించడమా లేదా, అట్లా కొంత ఆదరణ అనేది దొరుకుతుంది. సరే, అట్లా దయచేసి ఎవరైనా నెక్స్ట్ సీజన్లలో నా పలుకుబడిని బట్టో లేదంటే నా పరపతిని బట్టో పోదాం అనుకున్న వాళ్ళు దయచేసి డ్రాప్ అవ్వండి. మీ ప్లేస్లో ఇంకెవరన్నా పాపం ఇదే ఫీల్డ్లో బతకాలి అనుకునేటోడు, ఇదే ఫీల్డ్లో పైకి రావాలనుకునేటోడు పోతాడు, లైక్ మీ. కానీ మన సబకరేజర్ ఫ్యామిలీ మెంబర్ చాలామంది అన్న నెక్స్ట్ సీజన్లో నీకు ఎప్పుడన్నా ఆఫర్ వచ్చినా కానీ పోకన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడంతా బయాస్డ్గా నడుస్తుంది. ఒకరిని విన్నర్ అనుకుంటారు, వాళ్ళని విన్నర్ చేయాలని తన్నాడతారు. అనవసరంగా ఇప్పుడు నీ మంచి మనసుకి అక్కడ వర్కౌట్ కాదు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. అండ్ ఇది నిజం అబ్బా, అక్కడ బయాస్డ్గా జరగదా అంటే ఖచ్చితంగా జరుగుద్ది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో, అన్ని ప్రోమోలలో ఎవరిని హైలైట్ చేశారు? వాళ్ళు తనుజ చుట్టూ తిప్పారు. మిగతా వాళ్ళకి నామినేషన్లు జరగలేదా? మిగతా వాళ్ళ నామినేషన్లకు రాలేదా? ఓ సాయి శ్రీనివాసో, ఓ నిఖిలో, లేదంటే వేరే కంటెస్టెంట్లు అసలు నామినేషన్లు జరగలేవా? వాళ్ళ మధ్యలోనే జరిగిందా? పంచాయతీ అంతా తనుజ చుట్టూ జరిగిందా? జరగలేదు కదా. కానీ తనుజ ప్రోమోలే వేస్తారు. ఎందుకంటే అలానే బజ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అలానే చూపించి అట్లనే బయాస్గా చూపించేసరికి మనకు గుండెలు తట్టుకోలేక అబ్బా 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 అని చెప్పి మనం ఏడుస్తాం. మనం ఏడిచేసరికి ఏమవుతుంది? ఈ ఏడుపు, ఆ లైమ్ లైట్కి తీసుకొచ్చే విధానము, ఆ ప్రోమోలు అన్నీ కలిపి వాళ్ళ పేరే ఏమంటారు దీన్ని, ట్యాగ్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు సుమన్ శెట్టి అనే ట్యాగ్ హైలైట్గా నడుస్తుంది, ఆ టైప్లో నడుస్తుంది. సో ఇదంతా లీడ్స్ టు దేర్ విన్నింగ్. అంటే మనసులు గెలిచి విన్ అవుతురా అదంతా పక్కన పెట్టండి. ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ వచ్చేలాగా ఒక రకంగా తయారైపోతుంది. అది మ్యాటర్. సరే, దాన్ని పక్కన పెడితే లైక్ కొట్టాం, ఇంతకీ కొట్టలేదా? రైట్. ఓపెనింగ్ అది తెలుగు ప్రజలను మెప్పించడానికి వచ్చింది కదా. వచ్చిన తర్వాత హలో అండి శివాజీ గారు అని అంటుంది. శివాజీ హాయ్ అన్నట్టుగా చెప్తుంది. శివాజీయే అన్నదా శివాజీ గారు అన్నదా నాకు అర్థం కాలేదబ్బా. హలో శివాజీ అన్నట్టుగా అంటుంది. అనగానే ఆయన నుండి నమస్తే మేడం అంటాడు. నమస్తే మేడం అనగానే పదండి అంటే పదండి అన్నాడు. అక్కడనే ఉంటాడు. ఆమె వెళ్ళి కూర్చోబోతుంటుంది. ఒక్క నిమిషం, హలో మేడం రండి, ఎలా ఉన్నారు? యా ఆల్వేస్ అంటుంది. ఒక్క నిమిషం మాట్లాడాలి, ఇది నా హౌస్, ఇక్కడ నేను కూర్చోమన్నప్పుడే కూర్చోవాలి అనగా అలాగే ఎక్స్ప్రెషన్స్ కనవడం మళ్ళీ అలాగే అని సీరియస్గా అనగానే మాధురి మేడం ఎందుకు, ఒక నిమిషం, ఇదే ఆ రోజు సారీ మీ పేరు మాధురియా మాధవియా అని అడిగితే నా పేరు మాధవి కాదు అన్నది. ఇదే ఆ మాట ఆ రోజు చెప్పుంటే అసలు ఇంత గొడవే జరగకపోయింది కదా. శ్రీజ అడిగినప్పుడు మాధురియా మాధవ అన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు మీరు? చెప్తే అసలు గొడవ రాకుండేది కదా. అంటే అందరికీ చెప్పనండి, నాకు నచ్చితే చెప్తా, లేదంటే లేదు అని మాధురక్క అన్నది. అంటే అవి నచ్చలేదా మీకు అని శివాజీ అని అడిగితే నచ్చలేదు. ఓకే, ఎందుకు నచ్చలేదు కూర్చొని మాట్లాడుకుందాం పద. అసలు ఇక్కడ ఎందుకు నిలబెట్టిండు? ఇదేందో కొంచెము బజ్ ఇంటర్వ్యూ శివాజీ అన్న నిజంగా మనసు పెట్టి చేస్తాడా లేదంటే టైం లేక చేస్తాడా, ఏదో యావరేజ్గా అలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం బెటర్గానే ఉంది, కానీ మామూలుగా అయితే బజ్ ఇంటర్వ్యూలో పసలేదు, ఏదో ఊరికే నామకే వాసన నడుతూ ఉంటాయి. కావాలని సీరియస్గా అడగడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్, తెచ్చిపెట్టుకున్న కోపం, తెచ్చిపెట్టుకున్న ఒక రకమైన యాటిట్యూడ్ వల్ల శివాజీ అన్నలాగా చూడలేకపోతున్నాం. నిజంగా శివాజీ అన్న ఎట్లుంటాడో అట్లా ఉండి చేస్తే జనరల్గా క్యాజువల్గా చేసినా బాగానే ఉంటుంది. కావాలని ఈ ఇంటర్వ్యూలన్నీ కూడా బజ్ ఇంటర్వ్యూలన్నీ కూడా నెగిటివ్గా ఉండాలి అన్న ప్యాటర్న్లోకి ఎందుకు పోయారో నాకు అర్థమవుతుంది. ఇదివరకు ఇంత నెగిటివ్ ప్యాటర్న్లో ఖచ్చితంగా వచ్చినోడు జీవితం అంతా కోల్పోయి వేస్ట్ గాడు వాడు, వాడిని రప్ప రాకాలే, వాడిని ఇజ్జతంతా కచరా చేయాలన్న ఉద్దేశంతో నడవకపోయేది బజ్ ఇంటర్వ్యూలు. మామూలుగానే నడిచేటి. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లెక్క జరిగేది. అసలు ఏంది ఎక్స్పీరియన్స్ ఏంది, ఏం చేసినా, ఏం తప్పులు చేసినా, ఏం రైట్లు చేసినా అనేది ఉండేది. కానీ ఇదైతే రాకడమే. ఎవడైనా కానీ వాళ్ళు మంచిగా రాని చెడ్డగా రాని వాళ్ళంతా ఎంత గుడ్ దాంతో వచ్చినా కానీ, అంటే ఇప్పుడు శ్రీజ లాంటి కంటెస్టెంట్ ఉంది, మంచిగానే వచ్చింది, కానీ నెగిటివ్ అసలు అవసరం లేదు. అంటే ఏ కంటెస్టెంట్ ఎట్లా వచ్చారో ఆ ప్యాటర్న్లో బజ్ ఇంటర్వ్యూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. కావాలని సీరియస్ మోడ్లోనే సీరియస్గానే చేయాలన్న ఉద్దేశం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సరే, నెక్స్ట్ మోహన్ చాలా సీరియస్గా పెట్టుకుంది. 3 వారాలు ఉంటేనే ఇన్ని క్వశ్చన్స్ రాయించారని కొన్ని 4-5 పేపర్లు పట్టుకున్నాడు పట్టుకొని 3 వారాలు ఉంటేనే ఇన్ని క్వశ్చన్స్ రాయించారు, ఒకవేళ ఇంకో 3 వారాలు ఉంటే ఒక బుక్కే రాయాలనేమో మీ గురించి అడగడానికి అని అంటే, మాదిరక్క మంచిదే కదా మీకు క్వశ్చన్స్ ఉంటాయిగా అడగడానికి, క్వశ్చన్స్ ఉంటే మంచిదే కదా అంటే, మరీ అన్ని క్వశ్చన్స్ అయితే మరి 2-3 రోజులు మీరు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది,
మధ్యలో ఒక పంచ్ బాగా వెళ్తుంది. 2-3 రోజులు మీరు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. అదే కదా ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్, వచ్చిన పని అయిందా అని అడిగాడు తర్వాత. అంటే వచ్చిన పనే, ఏం పని మీద వెళ్ళాను నేను, ఏం వెళ్ళాను, అదే అండి మీరు తెలుగు వాళ్ళ ఇళ్ళల్లోకి అందరి ఇళ్ళలోకి వెళ్ళాలి అని వెళ్ళారు కదా, మరి ఇంత తొందరగా వచ్చారేంటి అని అడుగుతున్నా అని. అంటే నేను వెళ్ళాలనుకున్నాను కాబట్టి వెళ్ళాను, నేను రావాలనుకున్నప్పుడు వచ్చాను అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ డైలాగ్ కంటిన్యూ ఉంటుంది తెలుసా. నాకు అనిపించింది బిగ్ బాస్ మావా నువ్వు నీ ఇజ్జత్ నువ్వే కచరా చేసుకుంటున్నావు. ఆమె వెళ్ళాలన్నప్పుడు వెళ్తుంది, వచ్చి రావాలన్నప్పుడు నువ్వు ఎందుకున్నావు? దిక్కుమల ఓటింగ్ ప్రాసెస్ ఏంది, ఇదంతా ఏంది, ఆమెకి అసలు ఆమె డౌన్లో ఆమె లీస్ట్లో ఉందని చెప్పి ఎల్ఈడి పెట్టడం ఎందుకు, ఎల్ఈడి పెట్టి చూపించడం ఎందుకు? ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర పవర్ అస్త్ర వాడాలి అన్నప్పుడు లీస్ట్లో ఎవరున్నారు, భరణీయ రాము అంటే చూపించారా? చూపించలేదు కదా. ఇదివరకు ఎప్పుడన్నా ఏ సీజన్లో అన్నా చూపించారా? చూపించలేదు కదా లీస్ట్లో ఎవరున్నారు అనేది. ఇక్కడ తనుజాకు మాత్రం లీస్ట్లో మాదిరి ఉంది, గోల్డెన్ బజార్ వాడతావా అని అడిగిపోయడం ఏంది, అక్కడ ఎల్ఈడి చేసి చూపించడం ఏంది, అసలు ఎల్ఈడి పెట్టడం ఎందుకు? సోది ప్రాసెస్లో కనిపించలే లైక్ దట్. అసలు ఈ ప్రాసెస్లో ఏంది, ఆమె నచ్చినప్పుడు వస్తా నచ్చినప్పుడు పోతా అనడం ఏంది, అదేంది అది పిక్నిక్ వచ్చినట్టుగా అందరూ ఒత్తుడేంది పోటీ, నాకు అసలు నచ్చలేదు, ఇప్పటికీ నచ్చలేదులే. కానీ సరే, ఈ సీజన్లో అంత దరిద్రంగా చేస్తారు అబ్బా. ప్రతి అంటే సీజన్ 6లో ఇట్లా జరిగింది. నిజం చెప్తున్నా, సీజన్ 5 వరకు అద్భుతంగా జరిగిందబ్బా. ప్రతి సీజన్ కూడా సీజన్ 5 వరకు జరిగింది సూపర్గా. సీజన్ 5 నుంచి మొదలైంది అయ్యా పెంట. సీజన్ నాన్ స్టాప్లో సీజన్ 6లో రాచకం నచ్చినట్టు చేస్తారు, ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు, ఎందుకు పంపిస్తారో తెలియదు, ఎందుకు రప్పిస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతారు. చచ్చినట్టు చూడాలి. ఇప్పుడు భరణి అన్న ప్రాసెస్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది. అట్లా ఎట్లా పడితే అట్లా చేసుకొని నచ్చినట్టుగా అంటే వచ్చి నేను చేయిస్తా నువ్వు చూడు, నేను ఏమన్నా చేస్తాను, నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను తానాటే నువ్వు తందానాలి, లేదంటే తన్ని అవతలకు పంపిస్తా అన్నట్టుంది. సరే, ఒకవేళ ఇప్పుడు నేను సేవ్ అయి ఉండాలి అనుకుంటే ఉండగలను. నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. నేను డైరెక్ట్గా చెప్పి నన్ను నామినేట్ చేయమని చెప్పాను. మా ఆయనకు నా నీడ్ ఉంది, నేను బయటకు రావాలి అని చెప్పి నేను చేయించుకున్నాను. సో కావాలని నేను బయటకు వచ్చాను, మీరు అన్నట్టు కాదు. అంటే ఆడియన్స్ ఓటు మీకు వేయలేదు కాబట్టి మీరు బయటకు వచ్చిన అవసరం లేదు. నేను కావాలని నామినేట్ అయ్యాను, నామినేట్ చేయించుకున్నాను. ఆమె నాకు డైరెక్ట్ నామినేషన్ చేయాలంటే ఆమెకు ఇంట్రెస్ట్ లేదు, చేయను అన్నది. అయినా కానీ నేను చేయించుకునే ఇక్కడికి వచ్చిన, ఊరికనే రాలేదు, నేను కావాలని బయటకు వచ్చాను. ఆడియన్స్ చేతుల్లో కాదు నేను. అంటే మీ ఫ్యాంటసీ కోసం వచ్చారా అంటాడు అన్న. అవును, నా ఫ్యాంటసీ కోసం కాదు, నా ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను ఎప్పుడు నా కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటాను, నా లగ్జరీ లైఫ్లో నేను ఉంటాను. సో ఇదంతా నాకు ఉంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని బయటకు వచ్చాను. అంటే మరి మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వచ్చింది. అంటే మరి ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారా, మరి బయటకు ఎందుకు వచ్చారంటే దానికంటే నాకు బయట నీడ్ ఉంది, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం చెప్తా. ఫస్ట్ వీకెండ్ రోజు నాగార్జున గారితో నేను వెళ్ళిపోతానని చెప్పేసింది ఆమె. నాగార్జున గారు సీరియస్ అవుతుంటే నేను వెళ్ళిపోతానని చెప్పింది. అవసరం లేదు నాకు ఇవన్నీ అంటే వాళ్ళు బతిలాడిరు మళ్ళీ, వద్దమ్మా అట్లా కాదు ఇట్లా కాదు మాదిరి కూల్ అని చెప్పి అప్పుడు కూల్ చేసారు. నేను వెళ్ళిపోతానండి, నాకు బయట ల్యాండ్ పంచాయతీలు ఉన్నాయి, నేను వెళ్ళిపోతా అని చెప్పిందంట. దానికంటే బయట నాకు నీడు ఉంది అనిపించినా అందుకే వచ్చేసిన అని చెప్తాను. మా ఆయనకి నా నీడు ఉంటుంది, అందుకే నేను బయటకు వస్తున్నా అని చెప్పింది. బయట శివాజీ అన్న బయట నీడుందన్న సంగతి మీకు తెలుసు కదా, 2 వారాల్లో ఈ బర్త్డే ఉంటుందని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు బిగ్ బాస్కి పోయారు, పోకుండా ఉండాల్సింది కదా. అవును, నేను ఫస్ట్ వీక్లో బయటకు వస్తానని అనుకున్నాను. నా టార్చర్ నాకు తెలుసు, నా టార్చర్కి ఎట్లాగో బయటకు ఎవరు భరించలేరు, బయటకు పంపిస్తారని అనుకున్నాను. నాకు యాక్టింగ్ రాదు, నాకు నటించడానికి రాదు, నాకు మాస్కులు లేవు, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అసలు నా పద్ధతికి నేను 1 వీక్ ఉండడమే ఎక్కువ అనుకున్నా, బయటికి వస్తానేమో అనుకున్నా, కానీ 3 వారాలు ఉన్నా. అనగానే శివాజీ అన్న ఫస్ట్ వీక్లో మీరు నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళేవాళ్ళు, ఫస్ట్ వీక్లో మీరు నామినేషన్లో లేరు అంటే హౌస్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేయలేదు, నన్నేం చేయమంటారు. కరెక్టే కదా. అసలు ఆ ఫస్ట్ వీక్లో చాలా నెగిటివిటీ ఉండే, అయినా కానీ వాళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు. అది అర్థం కాలేదు ఎందుకు నామినేట్ చేయలేదు. అందరూ భయపడరు అబ్బా, లిటరల్లీ భయపడరు తెలుసా, అన్ని రకాలుగా. ఇక్కడ ఎవరు నన్ను ఆపలేదు, ఎవరు నన్ను ఏం చేయలేదు, నేను నాకు నచ్చినట్టుగా ఉన్నా, నాకు నచ్చినట్టు బయటకు వచ్చేసిన అని చెప్తుంది మళ్ళీ. మీరు ఎందుకు ప్రతి చోట అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోద్ది. మీరు ప్రతి చోట ఫైట్ చేయాలి, నాతో కూడా ఫైట్ చేయాలి అని అనుకోవద్దు. అంటే ఇక్కడ ఎవరు తోపులు కాదు అన్నట్టుగా ఒక డైలాగ్ కొడతారు. తోపులేంది, తోపులు ఎవరు తోపు అని ఎవరన్నారు ఇక్కడ అని అంటుంది డైరెక్ట్గా, సేమ్ టోన్. తోపు అని ఎవరన్నారు ఇక్కడ, తోపులు ఎవరు లేరు కదా, చెప్పండి అంటే నేను క్వశ్చన్స్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. జనం అడిగే క్వశ్చన్స్, ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే చెయ్యండి, లేదంటే పాజ్ అంటే పాజ్ అనండి అట. ఫస్ట్ టైం విన్నాబ్బా నేను శివాజన్న దగ్గర నుంచి పాజ్ అంటే పాజ్ అనండి అట. పాజ్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. నాకు భయపడ్డారేమో అనిపించింది అబ్బా లిటరల్లీ. ఒక నిమిషం ఆగరు, వాల్యూమ్ తక్కువ పెడతా లైవ్ది. ఆ తర్వాత హౌస్లో ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్ నెంబర్ 1, శ్రీజ మీకు ఎందుకు నచ్చలేదని అడుగుతాడు. హౌస్లో నాకు మిగతా వారందరూ నేను బోగానే పలకరించారు, క్యాజువల్గా పలకరించారు. ఆమె మాత్రం మీ పేరేంటి అని అడిగింది. తెలుసుకో అని చెప్పిన.
లేదు లేదు ఆమె అడగలేదు, ఆమె అట్లా అడగలేదు, మాధుర్య మాధవ అని అడిగింది, దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు, మాధవ్ తెలియదా అన్నట్టుగా బిహేవ్ చేసిరు అన్నట్టుగా శివాజీ అన్న అంటాడు. కానీ మనకి శ్రీజ చెప్పిన దాని ప్రకారంగా శ్రీజ 2-3 వీడియోలు పెట్టింది కదా, ఆ వీడియోలలో చెప్పింది ఫస్ట్ నేను పేరేంటి అని అడిగాను, ఆమె తెలుసుకోపో అని చెప్పింది. ఆ తర్వాత కాదండి అందరూ మాధవ అని అంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే అడుగుతున్నా అని చెప్పి అడిగింది అని అడిగినా అని చెప్పి శ్రీజ చెప్పిన దానిలో మనకు తెలిసింది సేమ్ ఇక్కడ అదే మనకు క్లారిటీ వచ్చింది. నేను అడిగారు, నేను అడిగింది ఏంటి, నేను చెప్పింది ఏంటి, తెలుసుకో అని చెప్పాను. అందులో నెగిటివ్గా తీసుకుంటే నేనేం చేస్తాను, నేను పాజిటివ్గానే అన్నాను. తీసుకున్న ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, అవతల ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది, నా తప్పేం లేదు, నేను పాజిటివ్గా అన్నాను, మీరు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్. ఓకే. ఆ రోజు మామూలుగా మీ పేరు చెప్పుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా అంటే, ఇంత దాకా వచ్చింది అంటే ఆ లెవెల్ అక్కడ ఉండేది. మీరు నిజంగా నా పేరు మాధురి కన్ఫ్యూజ్ అయ్యేవా అని అంటే మీ లెవెల్ ఇక్కడ ఉండేది అని అంటే, ఇప్పుడు అది నేను అట్లా చెప్పడం వల్ల నా లెవెల్ ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి వచ్చిందా, ఆ లెవెల్ అక్కడ ఉండేది, ఈ లెవెల్ ఇక్కడ దిగిపోయేది అని నాకు అవసరం లేదు. నేను అబద్ధం ఆడట్లేదు కదా, నేను చెప్తున్నా కదా అక్కడ ఏమన్నాను, తెలుసుకో అని చెప్పాను, నేనేం తప్పుగా అనలేదు. కానీ కానీ నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఇప్పుడు మీరు సెన్స్ లేదా, బుద్ధి లేదా, బుర్ర లేదు, నేలకేసి కొడతా ఇట్లాంటి మాటలు అంటారు కదా, ఎందుకు కొడతారండి నేలకేసి, బయట అయితే నేలకేసి కొడతా అన్నారు కదా, ఎందుకు కొడతారు అంటే, వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏడ్చింది, ఆ అబ్బాయితో ఉండొద్దు, అబ్బాయితో ఉండొద్దని చెప్పండి అని బాధపడింది, అందుకే నేను చూడలేక నేను అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూడలేకపోతున్నాం అని చెప్పి నాకు ఫోన్ చేసింది ఆమె అని అంటుంది. ఇదే మాట నిజమైతే కనుక, నిజమే కావచ్చు, నిజమైతే కనుక డైరెక్ట్గా రీతు దగ్గరికి పోయి ఇట్లా అమ్మ ఏడిచిందమ్మా అని చెప్తే బాగుంటుంది కదా, అట్లా చెప్పకుండా ఏదేదో చేయడం ఎందుకు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. మీరేమంటారు? తనకేం పని, అసలు తనకేం పని ఆడకుండా వేరే అబ్బాయి కోసం, అసలు ఆ గేమే నచ్చలేదు నాకు, అసలు ఆ గేమే నచ్చలేదు. అసలు ఏందది అంటే, అంటే వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళ బాండ్లో తప్పేమన్నా ఉందా, వాళ్ళ గేమ్ ఏమైనా పాడైపోయిందా అని శివాజీ అని అడుగుతాడు. హౌస్లో ఉంది, మీరు బయట ఉన్నారు, తన గేమ్ని వదిలేసి అబ్బాయి కోసం, యా అదే హౌస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బయట ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అన్నట్టుగా చెప్తుంది. యాక్చువల్లీ ఏంటంటే తర్వాత డిస్కషన్లోనే ఇక్కడ బాండ్స్ అంటే మీ బాండ్స్ కదా, మరి మీరు మీ ఆట వదిలేసి తనుజ కోసం నిలబడ్డారు కదా, అది కరెక్టా, మీది కరెక్ట్ బాండా, వాళ్ళది కరెక్ట్ బాండ్ కాదా, వాళ్ళది అన్హెల్తీ బాండ్ అయితే మీదేం బాండు అన్నట్టుగా మీది ఫేక్ బాండ్ కాదా అని అడుగుతాడు. అడిగితే నాది వేరు వాళ్ళది వేరు, ఇక్కడ వాళ్ళది అట్లా కాదు, అన్హెల్తీ బాండ్, వాళ్ళ బాండ్ కరెక్ట్ కాదన్నట్టు చెప్తుంది. వాళ్ళు ఉండే విధానం నాకు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదు, ఆ బిహేవియర్ నచ్చలేదు, వాళ్ళ పద్ధతి నచ్చలేదు, అసలు అమ్మాయి నచ్చలేదు నాకు అని చెప్తుంది. యా ఆ అబ్బాయి అన్నీ సాక్రిఫైస్ చేస్తున్నాడు, అసలు అనవసరంగా అబ్బాయి ట్రాక్ అంతా ఖరాబ్ అయిపోతుందని చెప్తుంది. ఆ తర్వాత ఈ విధంగా మాట్లాడుతూ ఉండడం ఆడియన్స్ మెచ్చుకుంటారంటారా అంటే, నేను నాకు నచ్చింది చేస్తా, వాళ్ళు మెచ్చుకోరా, నాకు అవసరం లేదు, ఆడియన్స్కి నచ్చినట్టే చేయాలి అంటే, ప్రతి దగ్గర కూడా నచ్చేటోళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. నేను ఆడియన్స్ మెప్పించడానికి అని అనగానే శివాజీ అన్న, మీరు ఆడియన్స్ని మెప్పించడానికి రాలేదా, అందుకే కదా వచ్చింది అంటే, నేను ఆడియన్స్ మెప్పించడానికి రాలేదు, ఆడియన్స్ని మెప్పించకుండా నేను బయటకు రాలేదు, నేను రావాలనుకుంటే వచ్చాను, వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి వెళ్తున్నాను, ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి వెళ్తున్నారు అంటే, సరే నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చాను అని చెప్తున్నా, నేను వెళ్ళాలనుకున్నాను కాబట్టి వెళ్ళాను అని చెప్తున్నా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. నాకేమనిపించింది అంటే, లిటరల్లీ బీబీ టీమ్ తోటి ఒక మతలబ్ జరిగింది, ఆమె వెళ్తాం అనుకుంది, ఆ విషయం ప్రకారంగా దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడి పంపించినట్టున్నారు. అది ఏ రకంగా అయినా మాట్లాడి పంపించినట్టున్నారు. ఆమెకి చాలు అనుకున్నప్పుడు బీబీ టీంకి చెప్పినట్టుంది, అందుకే పంపించినట్టున్నారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది, నేను పోవాలనుకుంటే పోయాను, రావాలనుకుంటే వచ్చాను, అది నాకు జుజుబీ అట్లాంటివన్నీ అన్నట్టుగా ఉంది. ఇక నుంచి దయచేసి బీబీ టీం ఈ కచరా అంటే మీ ఇజ్జత్ కచరా చేసుకోకండి. ఎందుకంటే మీరు మీ షో కోసం వచ్చే చాలామంది కంటెస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళని తీసుకోండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీరేదో రకంగా రాజకీయ నాయకులనో లేదంటే సినిమా వాళ్ళనో పెద్ద పెద్ద వాళ్ళనో వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ప్రకారంగా తీసుకుంటే గిట్నే మీ ఇజ్జత్ అంతా కచరా చేస్తారు. వాళ్ళు ఉండాలంతసేపు ఉండి వెళ్ళిపోవాలని కూడా వెళ్ళిపోతారు. అంటే మీరు ఇక్కడ శివాజీ అన్న ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయానంటే ఎలాగండి అని అడుగుతాడు. అంటే అండ్ ఇంకోటి అడుగుతాడు, ఆ తర్వాత మీరు బంధుత్వాలు వద్దని లోపలికి పోయారు కదా, బర్నీ గారు లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిండు, రాగానే వాళ్ళిద్దరు తనుజ వెళ్ళి బర్నీ గారితో క్లోజ్ కాగానే మీరెందుకు ఫీల్ అయ్యారు, మీరెందుకు బాధపడ్డారంటే, నాకు బాధ అనిపించింది, నాకు నచ్చిన అమ్మాయి అట్లా అయ్యేసరికి నాకు బాధ అనిపించింది, ఆయనంతా ఫేక్ బాండు, ఆయనతో ఎందుకు ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది అని అంటే, మరి ఈమెదేందో ఎందుకు నేను నేనేమన్నా ఆట ఆడకుండా నేను బాండింగ్స్ పెట్టుకున్నానని అడిగింది. నాకు ఇక్కడ అన్న అడగాలి, రీతు డెమాన్ వీళ్ళు ఆట ఆడకుండా బాండింగ్స్ పెట్టుకున్నారా, లేదు కదా అని అడగలేదు. మీరు ఆడిన ఆట జనాలకు నచ్చలేదు అన్నాడు. నచ్చలేదని చెప్పండి, ఆడలేదని చెప్పకండి, ఆడాను అది నచ్చలేదు జనాలకి, అందరికీ నచ్చాలనే ఉంది. నేను ఒక్కటి చెప్తాను శివాజీ గారు, నేను ఒక్కటి చెప్తాను వినండి, మనం అందరికీ నచ్చాం, అవసరం కూడా లేదు, నచ్చాల్సిన అవసరం లేదు.
మనకి ఎనిమిస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కూర్చోండి ఇక్కడ కళ్యాణ్ తోటి మీకు కూర్చోండి అన్నప్పుడు కూర్చుంటేనే మాట్లాడతావా అని గొడవ పెట్టుకోవడం ఎందుకు అంటే, కూర్చుంటే మాట్లాడతావా అంటే గొడవ దానిలో ఏముంది? నా యాటిట్యూడ్ ఇది, నాకు యాటిట్యూడ్ ఉంది, అవతలోడు ఎవడైతే యాటిట్యూడ్ నా మీద చూపిస్తారో నేను వాళ్ళకి యాటిట్యూడ్ చూపిస్తా అని చెప్పి శివాజీ నాకు యాటిట్యూడ్ చూపిస్తుంది అన్నట్టు. తర్వాత అందరూ వచ్చి అవును వారం రోజులు గొడవైంది. ఆ తర్వాత అందరూ వచ్చి నాతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉన్నారు, నాతో ఎందుకు బాగున్నారు, అదే కళ్యాణ్, అదే దివ్య, అదే తనుజ నాతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉన్నారు, అర్థమవుతుందా మీకు అని అంటది. అనగానే ఇక్కడ శివాజీ అన్న అదే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. 1 వీక్ ఏమో అట్లుండి టక్కన మారిపోయి అందరితో ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి మీ దగ్గరికి వచ్చారు. అది అర్థం కావట్లేదా మీకు అని చెప్పి శివాజీ అన్నాడు. నన్ను ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవుతా అంతే. అంటే మరి ఈ హౌస్లో మీరు ఏం నేర్చుకున్నారు అని అంటాడు. అనగానే డిఫరెంట్ పర్సనాలిటీస్ మధ్యలో ఎలా ఉండాలో అది చూసుకున్నా, అర్థమైంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం తెలుసుకున్నా, అసలు నాకు ఏడవడం అలవట్లేదు, ఈ హౌస్కి వచ్చినాక ఏడవడం కూడా తెలిసింది అని 3 ముచ్చట్లు చెప్తుంది. ఆ తర్వాత అమ్మో బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అని అంటే, ఇట్లా సీరియస్గానే ఇవ్వకుండా అట్లాంటిది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. లేదు బిగ్ బాస్ హౌస్ చాలా డ్రాస్టిక్ చేంజ్ చేస్తుంది మనుషుల లోపల, అది మీరు దాస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, మీలో చేంజ్ చాలా వచ్చిందని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు. కానీ మీరు ఏంటంటే ఇక్కడ శివాజీ వచ్చాడు మాట్లాడాలి అని మాట్లాడుతున్నారని నాకు తెలుసు అని అంటాడు శివాజీ అన్న. ఇక్కడ శివాజీ ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారు అన్న సంగతి తెలుసు అనగా నవ్వుతుంది. నవ్వగానే నవ్వింది అంటే ఆ తర్వాత మీకు ట్యాగ్ ఇచ్చారు ఫేక్ బాండ్స్ అని. ఫేక్ బాండ్స్ ఎక్కడ, ఫేక్ బాండ్స్ ఏం లేవు అంటుంది. ఫౌల్ మౌత్ గురించి అంటే చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాను, నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా. మీరు ఇన్సెక్యూర్ అని కూడా అన్నది కదా సంజన అంటే, ఆమెకి ఏం తెలియదు, ఏం తెలియదు ఆమెకి, అసలు ఆమెకి ఏం అర్థం కాదు, ఆమెకి ఎంత చెప్పినా కదా ఆమె ఏది చెప్తే అదే రైట్ అనుకుంటుంది. అంటే మీ గురించి మీరు చెప్తున్నట్టుగా ఉంది అనగానే మళ్ళీ నవ్వుతుంది. నవ్వగానే సంజన గారి గురించి చెప్పాలంటే, సంజన అసలు లోపల ఏముందో బయటకు అదే, ఆమెకి ఏం దాపరికాలు ఏముంటాయి, ఏమనిపిస్తే అది చేస్తూ ఉంటుంది, ఆమెకి ఏమంత పెద్ద తెలివేం లేదన్నట్టు మాట్లాడుతుంది. ఒక్కొక్క వర్డ్ గురించి మాట్లాడదాం మరి అని ఏమైనా అంటుంది మాదిరక్కనే. సరే ఆ ఫేక్ బాండ్స్, ఆ ఫౌల్ మౌతాం అని ఒక్కొక్క వర్డ్ గురించి మాట్లాడదాం అంటే, అమ్మో మీ గురించి మీరు చెప్పిన వర్డ్స్ గురించి ఒక్కొక్క వర్డ్ గురించి మాట్లాడాలి అని అంటే మీ ఆయన బర్త్డే అయిపోద్ది ఇంకా అని అంటాడు. అనగానే మళ్ళీ నవ్వుతుంది, ఫుల్ ఖుషి అవుతుంది, సిగ్గుపడగానే నవ్వింది మళ్ళీ చెండు అన్నట్టు చూస్తారు. సరే ఫేక్ బాండ్స్ గురించి చెప్పండి అంటే, అసలు ఫేక్ బాండ్సే లేవు, మా బాండ్ చాలా స్వచ్ఛమైనది అని చెప్తాను. అంటే వీళ్ళ బాండ్ స్వచ్ఛమైందంటే వాళ్ళ బాండ్ ఫేకా? సరే ఇక్కడ శివాజీ అన్న కంటెస్టెంట్ అనేవాడు ఎంత తెలివైనడో దానికంటే ఆడియన్ ఇంకా తెలివైన వాడు అని చెప్తాడు. ఎస్ సార్, కంటెస్టెంట్ నేను అంటున్నా, కంటెస్టెంట్ ఎంత తెలివైనడో అంతకంటే ఆడియన్ తెలివైనడు, అంతకంటే బిగ్ బాస్ మామ తెలివైనడు. ఎందుకంటే కంటెస్టెంట్ తెలివైనోడైనా ఆడియన్ తెలివై కనిపెట్టినా ఏం చేసినా మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతారు. అది మీదేందో ఫేక్ బాండ్ అని అందరూ అంటున్నారు. నేను అంటే ఇక్కడ అంటుంది మాదిరిగా ఫేక్ బాండ్ అంటున్నారు అనగానే, నేను హేట్ చేసిన అమ్మాయిలలో తనుజానే నాకు క్లోజ్ అయింది. నిజం చెప్పాలంటే నేను ఆమెనే ఫేక్ అనుకున్నా, ఆమెనే సీరియల్ యాక్టింగ్ అనుకున్నా, బయట అందరూ ఏదైతే అంటున్నారో అదే నమ్మినా. కానీ లోపల పోయిన తర్వాత నాకు అర్థమైంది. కానీ ఈ ఎపిసోడ్ చూడలేదని ఇంకొక మాట నాకు అర్థమైంది. ఎందుకంటే అందరూ అన్నారు అని అంటుంది, అందరూ ఆమె ఫేక్ సీరియల్ యాక్టింగ్ అని అంటే నేను కూడా అదే అనుకున్నా అంటుంది. అందరూ అనడం ఏంది, మీకు ఒక ఒపీనియన్ ఉండాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. టాప్లో ఉందని ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటే నేను పోగానే చేస్తాను. ఫస్ట్ ఎందుకు గొడవ పెట్టుకున్నా, అదొక స్ట్రాటజీ. ఫస్ట్ ఎందుకు గొడవ పెట్టుకున్నా, హౌస్లోకి వెళ్ళంగానే నేను మాట్లాడాలి కదా, నువ్వు వెరీ నైస్ క్యూట్ అని మాట్లాడలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్నా, ఆమెతో నేను క్లోజ్ అయినా, అసలు అందరూ నాతో మాట్లాడలేదు, అప్పుడు తనుజ వచ్చి బాగా క్లోజ్ అయింది, అందుకే మాట్లాడినా అన్నట్టుగా. ఇది వాస్తవం. బేసిక్గా ఏంటంటే ఎవరు మాట్లాడినప్పుడు ఆమె వచ్చి బాగా క్లోజ్ అయింది. స్టార్టింగ్ నుంచి రైవలరీ ఎందుకని ఆమె భయపడి దగ్గరికి వచ్చి సంకలో చేరింది, అందుకని చెప్పి క్లోజ్ అయింది. అట్లా వీళ్ళది బాండింగ్ అంతా ఏర్పడి తనుజానే వచ్చి దగ్గరికి తీసుకుంది. తనుజానే రాజు అనుకుంటా మాట కలిపింది, బాగా క్లోజ్ అయింది. బాగా రెండో రోజుకే మీద కాలు చేసి పండుకున్నది. అబ్బా అంత క్లోజ్ తనుజ. ఈ ఫేక్ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అనద్దా? ఇప్పుడు ఏంటంటే ఈమె క్లోజ్ ఉంది కాబట్టి ఫేక్ కాదు, అంతే. ఈమె క్లోజ్ కాకపోతే ఫేక్. అందరూ చెప్పినట్టే నేను అనుకున్నా. కానీ బర్నీ గారు అసలు హౌస్ లోపల బర్నీ దివ్య వీళ్ళిద్దరిని చూస్తుంటే రోత అసలు అబ్బా చే అంటుంది. బేసిక్గా ఇది ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ లెక్క కనబడతలేదు అక్కడ, అంతకు మించిన బాండ్ లెక్క ఉందన్నట్టు. కంప్లీట్ సేవలు చేసుకుంటా, కంప్లీట్ ఆయన కోసం నిలబడుకుంటా, కంప్లీట్ ఆయన గురించి మాట్లాడుకుంటా, ఆయన ఒక్క మాట అంటే 100 మాట్లాడడం. ఇప్పుడు కూడా చూడండి, నామినేషన్లో బర్నీ అన్నని తనుజ నామినేట్ చేసింది అనే పాయింట్ తోటి ఇప్పుడు దివ్య తనుజ నామినేట్ చేసింది. అంతకుమించి ఇంకా రీజన్స్ లేవు. ఆయన మీద ఒక ఈగ వాళ్ళని కదా, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరి బాండింగ్స్లో వాళ్ళు ఉన్నప్పుడు నాకు తనుజ దగ్గర అయింది అని చెప్పింది. అంటే ఎవరి బాండింగ్స్లో వాళ్ళు ఉన్నప్పుడు నాకు తనుజ దగ్గర అయింది, అందుకే నేను క్లోజ్ అయినా. ఆ క్లోజ్ వల్లనే ఆమె ఫేక్ అనిపించాలి, అంతే.
ఆ తర్వాత మీది గురించి మీరు చెప్తున్నట్టుగా ఆ తర్వాత సంజన జెన్యూన్ లోపల బయట ఏముండదు అన్నట్టుగా ఒక పాయింట్ వస్తుంది సంజన గురించి. ఆ తర్వాత ఇగో అని అన్నాడు కదా నిఖిల్, మరి ఈగోయిస్టిక్ అన్నాడు కదా, ఏమంటారు అంటే, ఏమో నాకు అర్థం కాలేదు, నేను ఆయనకి సపోర్ట్ చేయకపోతే నేను ఈగో అనంట, ఏందో సపోర్ట్ చేయలేదని ఈగో అంటారా, అయితే మీ ఇంటి నుండి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుండి మీ ఇంటికి అంతే దూరం, నేను ఈగోయిస్ట్ పో అని అంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ దాకా ఉండాల్సింది కదా, మీ ఆయన వచ్చేటోడు లోపలికి బాగుండేది కదా అంటే, నాకు అట్లా ఏం లేదు, నాకు మా ఆయన బర్త్డే వచ్చి November 4th బర్త్డే, కంపల్సరీగా ఉండాలనుకున్నా, అందుకే బయటకు వచ్చాను. అసలు డైరెక్ట్ నామినేషన్ చేయించుకుంది నేనే, నా మీద ప్రేమతో చేయను అని అన్నది, బతిలాడుకొని చేయించుకున్నాను నేనే, ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు కూడా ఇమ్యూనిటీతో సేవ్ చేసేది నేనే ప్రామిస్ తీసుకున్నా, గౌరవ్కి ఇంపార్టెంట్ అని చెప్పి గౌరవ్కి ఇచ్చేసిన. డాక్టర్ ఇక్కడ అన్న శివాజీ అన్న నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మాట చెప్పాడండి, ఎప్పుడు అరవడము కోప్పడడం ఇవన్నీ చేయొద్దు, ఆర్గాన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆర్గాన్స్ లైఫ్ తగ్గుతూ ఉంటుందంట, సో ఇలా ఆ నెగిటివ్ వైబ్ వస్తుంది అరుస్తూ ఉంటే, దానివల్ల ఆర్గాన్స్ పాడైపోతాయంట అని చెప్పి చెప్పిండు. మనం కొంచెం నెగిటివిటీకి దూరంగా ఉండాలి, గట్టిగా అరవద్దు అని అంటాడు. అనగానే నేను ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు, ఎక్కడ నెగ్గాలో నాకు తెలుసు అంటుంది. అనగానే ఇది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అనగానే సైలెంట్ అవుతుంది. నా డైలాగే వాళ్ళు కాపీ కొట్టుంటారు అని అంటుంది. శ్రీజ టాపిక్లో శ్రీజ రాగానే మీరు భయపడ్డట్టుగా అనిపించిందంటే, భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది, అసలు భయం అనేది నా బ్లడ్లో లేదు అంటే, ఇది బాలబాబు గారి డైలాగ్ అంటాడు. అదే భయం అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు, దానికి స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు అనగానే శివాజీ అన్న, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోండి, బర్నీకి శ్రీజాకి కాంపిటీషన్ పెట్టినప్పుడు మీరు బర్నీకే సపోర్ట్ చేస్తారు, కానీ సడన్గా శ్రీజ సైడ్ సంచాలకుగా పెట్టగానే తిరిగేస్తారు, బర్నీకి సపోర్ట్ చేసిన మీరు శ్రీజాకి టక్కున తిరిగి సపోర్ట్ చేస్తారు అంటే, దానికి భయపడ్డా అంటారా? నేను సంచాలకుగా ఉన్నప్పుడు నా యాటిట్యూడ్, నేను సంచాలకుగా ఉన్నప్పుడు నేను ఫెయిర్గా ఉండాలనుకుంటా, అందుకే ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటది. ఆ తర్వాత మీరు హౌస్లో పెట్టే ప్రతి డిస్కషన్ స్కారీగా ఉంటుంది అంటే, ఏంటి స్కారీగా ఉంటుందా అంటే, నాకు కాదండి ఆగండి, సాయికి, ఆ సాయి ఏడున్నాడో కనబడు, గాయనకి ఏం స్కారీ ఉండేది అంటే, నన్ను ట్రిగ్గర్ చేస్తే నేను ట్రిగ్గర్ అవుతా, అంతకుమించి ఇంకేలా అని ట్వీట్ చూపిస్తా అని చెప్పి ట్వీట్ చూపిస్తాడు. రైట్, ఎవరెవరో డిఫరెంట్ పర్సనాలిటీస్, ఎవరెవరో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ని ఒక చోట వేస్తే, సరే ఫస్ట్ ట్వీట్ ఏంటంటే, అయ్యా మాదిరిని ఎలిమినేట్ చేయండి అయ్యా, లేస్తే గొడవ, కూర్చుంటే గొడవ, ప్రతిదానికి గొడవ, మైండ్ యువర్ వర్డ్స్ అని శ్రీజాకి ఇవ్వడం నాన్ సెన్స్. అసలు శ్రీజాకి కనీసం ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం అరుస్తుంది, లేదంటే ఈమె మాత్రం అన్నిటికీ అరుస్తూ ఉంటుంది అనగానే శ్రీజ ఫ్యాన్ అయ్యి ఉంటాడు అంటది. ఎవరెవరో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, అరవడం అనేది కామన్, అక్కడ నువ్వు వచ్చి ఉండు బిగ్ బాస్ హౌస్లో, ఎవరైనా ట్వీట్ పెట్టి వాళ్ళకే తిడుతుంది, నువ్వు వచ్చిండు బిగ్ బాస్ హౌస్లో, నువ్వు అరవవా చూస్తా అంట. ఆ తర్వాత నువ్వు ఒక్కసారి బిగ్ బాస్ వదలకు వచ్చి చూడు, బిగ్ బాస్లోకి ఒకసారి వచ్చి చూడు అని చెప్పింది. ఆ తర్వాత మాధురి తనుజ ఇద్దరు చపాతీ ప్లేట్లో, అంటే చపాతీ ఫైట్లో వాళ్ళిద్దరికీ వాళ్ళ ఒరిజినాలిటీస్ బయటపడ్డట్టుగా అనిపించింది, ఫేక్ బాండింగ్ అని అంటే, నీ బాండింగ్ ఫేకు నాది కాదు అంటే ఆడియన్ తిడుతుంది. మళ్ళీ రీఎంట్రీ రమ్మంటే వస్తారని చెప్పి శివాజీ అని అడిగాడు. అంటే అస్సలు ఇవ్వను, ఎందుకంటే నాకు లోపల సమవుజ్జి లేరు, నాతో పోటీ పడేంత సత్తా ఉన్నోళ్ళు లేరు, సత్తా ఉన్నోళ్ళు లేరు, అంతా బెబ్బే, ఆఖరికి బర్నీ కూడా బెబ్బే అంటే, మరి బెబ్బే అయితే ముందే చెప్పొచ్చుగా, బర్నీ కంటే చెప్పాను, నేను డైరెక్ట్గా చెప్పాను, అంతా బెబ్బే క్యాండిడేట్ అన్నట్టుగా చెప్తుంది. తర్వాత నేను చెప్పాను పవన్కి వద్దని చెప్పాను, కానీ పవన్ ఇక్కడ రీతుతో గొడవ ఏంటండి, మీరు తనుజకి డబ్బులు ఇవ్వచ్చు కానీ రీతు పవన్కి ఇవ్వకూడదా అని ఒక ట్వీట్ ఉంటుంది, అది చూపిస్తే అవును నేను చెప్పాను ముందే రీతుకి పవన్కి డబ్బులు ఇవ్వద్దని, మన టీంలోనే పంచుకోవాలని చెప్పిన తర్వాత పంచింది అని అంటుంది. కానీ అక్కడ ఏమైందంటే, ఆమె క్యాప్టెన్సీ కంటెంటర్ అయిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బుల్ని పంచింది, అది కూడా మొత్తం పంచలే, ఆయన క్యాప్టెన్సీ కంటెంటర్ కాలేకపోయింది కూడా. వాళ్ళిద్దరిది ఫేక్ బాండింగ్ అంటారా అంటే 100% అంటది. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ముందు సీజన్లో కొంతమంది సలహాలు తీసుకున్నట్టుంది, ఇలా ఉంటే కనిపిస్తామేమో అని అలా అనుకునే వచ్చింది, అలాగే చేస్తుంది, అదే విష్ణుప్రియ పృథ్వీది టాపిక్ అన్నట్టు. నాకు బిగ్ బాస్ కంటే ఈ బజ్జే నచ్చిందంట, అంటే గట్టిగా మాట్లాడడానికి ఉంది, ఎదురుగా శివాజీ ఉన్నాడు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నా ఫీలింగ్ ఉందన్నట్టు ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్, అసలు బిగ్ బాస్ హౌస్ కంటే బజ్ నచ్చింది అన్న వాళ్ళు మీరే అని చెప్పి అంటాడు. నేను మీకు విషయం అడుగుతానండి అని శివాజీ గారిని అడుగుతుంది, శివాజీ అన్నని అడుగుతుంది మాదిరి. అడిగి మీకు గొడవల తప్ప ఇంకేం కనిపించలేదంటే, ఓకే మీకు రీతు పవన్ది ఫేక్ బాండింగ్ ఎలాగైతే అనిపించిందో మీది కూడా అదే హెల్త్ బాండింగ్, అన్హెల్తీ బాండింగ్ అన్నారు కదా, అలాగే మీది కూడా సేమ్ అట్నే అనిపించింది, మీరు కూడా ప్రతి దగ్గర అనవసరం గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించింది, జనాలకు అనిపించింది అని చెప్తాడు. పోయేటప్పుడు బీ పాజిటివ్ అండి, గొడవలు పెట్టుకోవద్దు అన్నట్టు చెప్తాడు. చెప్తే అవును ఆల్వేస్ నేను బీ పాజిటివ్ అండి, ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అంటుంది. బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్ అయినా కానీ చెప్పినా బాగుండేదిగా అనిపించింది. సరే ఆ తర్వాత బాయ్ అండి, సరే అండి అని చెప్పి చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. అది మ్యాటర్. మన ఇద్దరికి బయట మనకి
గొడవలు అయితే ఏం లేవు, పర్సనల్గా అయితే గొడవలు లేవు, మన ఇద్దరి మధ్యలో కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ తీసుకునే తట్టుకు ఏం లేదు. కానీ ఇది షో పరంగా అన్నట్టుగా డిస్కస్ చేస్తారు, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఇక పార్టీ మీటింగ్ జరిగినట్టు కూడా మాట్లాడుకుంటారు 2 నిమిషాలు అనుకో రాదురి, అది చేసుకుని టాటా బై బై చెప్పి వెళ్తారు. ఇది మనకి బజ్లో జరిగింది. సో లిటరల్లీ బిగ్ బాస్ డబ్బులు తీసుకున్నాడు అంటారా? ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఆమెకి? మేబీ అనిపించింది నాకైతే ఏదో నిజంగా, లేదంటే అంటే పొలిటికల్ పవర్ చూపించో, లేదంటే తెలిసిన వాళ్ళ త్రూ, లేదంటే పైసలు ఇచ్చో వచ్చినట్టుగానే అనిపించింది. బయట బస్ బాగా నడుతుంది, ఒక రూమర్ నడుతుంది, ఆ టైప్లో కనిపించింది. లేకపోతే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అనే ఫీలింగ్ కూడా వచ్చింది కదా. నాకు రావాలనుకున్నప్పుడు వస్తా, పోవాలనుకున్నప్పుడు పోతా. సరే, ఇది మ్యాటర్. ఉంటా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అబ్బా, నామినేషన్లు రచ్చరచ్చ జరుగుతున్నాయి, అవి చూడాలంటే ఇరిటేషన్ వస్తుంది. చూసి మాట్లాడుకుందాం, ఓకేనా? ఉంటా, బాయ్.